మనకు ఏదైనా తక్లీఫ్ అయితే మొదలు తహసీల్దార్ అటెన్క ఆర్డీఓ ఆడ సుత కాకుంటే కలెక్టర్ తానికి పోతాం. అంతేగాని సీదా కలెక్టర్ సార్ తానికే పోయినాం అనుకోండి వీళ్ళ తిప్పలేందో అరుచుకోమని మళ్ళా మండల ఆఫీస్కే రాస్తాడు. అందుకే మొదలు చిన్న ఆఫీసర్లను కలిసి అటెన్క పెద్ద ఆఫీసర్ను కలవాలన్నట్టు. అచ్చం మన రామన్న కథ గట్లనే ఉన్నదబ్బా. దేశం పెద్ద కోర్టులో కూడా ఉత్తదే అయ్యింది రామన్న పని. కార్ రేసింగ్ కేసు కొట్టేయాలని కోర్టు పోతే చెల్ గవేం నడవాయి బరాబర్ ఎంక్వైరీ నడవాల్సిందేనని ఆర్డర్ వచ్చింది. హైకోర్టు తీర్పు లేలు పెట్టము అనుతోటి ఏసీబీ ఎంక్వైరీకి తొవ్వ సాపైనట్టు అయ్యింది. సరే ఈడ కేసు వాపస్ తీసుకుని హైకోర్టు పోతామన్నా ఒప్పుకోలే. ఎందుకంటే సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇయ్యంగానే ఎక్కువ మంది జడ్జీలుండే బెంచ్ కు పోయే ఛాన్స్ ఉన్నా సారేమో సీదా సుప్రీం కోర్టుకు పోయే. ఆడ ఇటమటం కాగానే మళ్ళా కిందికి వస్తామంటే ముందే ఎందుకు పోలేదని క్వశ్చన్ చేసింది అన్నట్టు. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి కేసు బనాయించిరని వాదిస్తే గా మాట చెప్పి తప్పించుకుందామంటే నడవది అనుకొచ్చింది. కేసు గురించి మొత్తం తెలుసుకున్నాకనే గవర్నర్ పర్మిషన్ ఇచ్చిండు అని సర్కార్ లాయర్ వాదిచ్చిండు. మొత్తానికి సుప్రీంకోర్టులో కేసు వాపస్ తీసుకోవాల్సి వచ్చింది. హైకోర్టుకు పోయే ఛాన్స్ లేకుండా అయ్యింది. విత్ డ్రా చేయడం అనేది కొట్టి పారేయడం కాదు, మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు. విచారణకు రమ్మంటే నా పక్కకు లాయర్ ఉంటేనే వస్తాను ఓ పారు దుమ్మా కొట్టిండు. రెండో పారు వచ్చి ఏసీబీ ఆఫీసరే నా క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పాలి అన్నాడు. ఇదో లొటపీస్ కేసు, దీంతో ఏం కాదనుకుంటా సుప్రీంకోర్టు దాకా పోతే ఇయ్యాల గిది కథ. ఇదంతా ఏసీబీ పెట్టిన కేసు కొట్టేయాలని. ఇక రేపటికెళ్ళి ఈడీ విచారణ చాలా అవుతుంది. పొద్దుగాల బషీర్బాగ్ ఆఫీస్ కు పోవాల్సిందే. రూల్స్ తప్పిక 55 కోట్లు ఎందుకు పంపింది చెప్పవలసిందే. అటుకెళ్ళి ఏసీబీ, ఇటుకెళ్ళి ఈడీ. చూడాలి మరి కార్ రేసింగ్ కేసు క్లైమాక్స్ ఎట్లుంటుందో.